నేను మీ నుండి కోరునది కారుణ్యమునే కాని బలులు కాదు, దైవ జ్ఞానమునే కాని దహన బలులు కాదు. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రజలిట్లుందురు, మనము మరలా ప్రభువునొద్దకు పోదము, అతడు మనలను చీల్చివేసెను కాని ఇప్పుడు మనలను బాగు చేయును. అతడు మనలను గాయపరిచెను కాని ఇప్పుడు మన గాయములకు కట్టును. 2-3 రోజులలో అతడు మనలను జీవము దయచేయును. ఇక మనం అతని సన్నిధిలో వసింపవచ్చును. మనము ప్రభువును తెలుసుకొను యత్నము చేయుదము. యేకువ వచ్చినంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చినంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును. కాని ప్రభు ఇట్లనుచున్నాడు, ఎఫ్రాయిము, నేను మిమ్మేమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మిమ్మేమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచు వలె, వేకువన విచ్చిపోవు పొగమంచు వలె క్షణికమైనది. కావుననే నేను నా ప్రవర్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పును గూర్చి, నేను పంపు శిక్షను గూర్చి వారిచే మీకు సందేశము వినిపించితిని. నేను మీ నుండి కోరునది కారుణ్యమునే గాని బలులు కాదు, దైవ జ్ఞానమునే గాని దహన బలులు కాదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వరకు. ఆ కాలములో యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులని ఎంచుకుని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును. నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఉన్న కార్లకి పాతకాలపు కార్లకి తేడా ఉంది. ఇప్పుడున్న కార్స్ ఎలా ఉంటాయంటే మంచి సీటింగ్ ఉంటుంది, ముందు విడివిడిగా సీటింగ్ ఉంటుంది, మధ్యలో వీలైతే పెద్ద గేరు బాక్స్ కొద్దిగా విశాలంగా ఉంటుంది. ఆ సీట్ని ముందుకి వెనక కూడా జరుపుకోవచ్చు. పాతకాలంలో అలా ఉండేవి కావు. వెనక సీటు మాదిరిగానే ముందు కూడా ఒక బెంచ్ లాంటి సీటు ఉండేది, మధ్యలో గేర్ బాక్స్ ఉండేది కదా, అది ముందు భాగంలో ఉండేది. వెనకైతే ఎలా బెంచ్ ఉంటుందో, ఒకే సీట్ లాగా ఉంటుందో, ముందు కూడా అలాగే ఉంటుంది. మరి ముఖ్యంగా పాత అంబాసిడర్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు, సీటింగ్ విధానము వేరు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పాత కారులో దంపతులిద్దరు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రశాంతముగా ప్రయాణం చేస్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగవలసి వచ్చింది. ఆగిన తర్వాత లోపల ఉన్న స్త్రీ బయటకు తొంగి చూస్తూ ఉంది. ప్రక్కన మరొక కారు వచ్చి ఆగింది. అందులో యవనస్తులు ఉన్నారు. యవన కాలంలో పెండ్లైన దంపతులు లోపల ఉన్నారు. ఈ బెంచ్ టైప్ కదా, జరగవచ్చుగా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా. ఈమె ఏం చేసింది, భర్తకు దగ్గరగా వచ్చి కూర్చుంది. ఆ యవ్వన దంపతులు భుజం మీద తల వాల్చి ప్రశాంతంగా ఉంటే, డ్రైవింగ్ చేసే అతను కూడా తన ఎడమ చేతిని ఆమె మీద ఉంచి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది చూసింది మొదటి కారులో ఉన్న స్త్రీ. ఒక్కసారిగా లోపల నుంచి ఆవేశం. చూడండి వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో, ఎంత అన్యోన్యంగా ఉన్నారో, దగ్గర ఆనుకొని కూర్చున్నారు, హత్తుకొని కూర్చున్నారు. మనది చూడండి, ఆ దరిని ఒకళ్ళు ఈ దరిని ఒకళ్ళు, మధ్యలో ఇంకా ముగ్గురు కూర్చోవచ్చు. మాట్లాడింది లేదు, ఏమీ లేదు, ఇంత గ్యాప్ ఏంటి అని ఆ స్త్రీ భర్తను తిడతా ఉంది. ఒకవైపేమో దంపతులు హత్తుకొని కూర్చొని ప్రేమగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపేమో మధ్యలో ఎడబాటు, మధ్యలో గ్యాప్ అనేది ఉంది. దాన్ని ఎత్తు చూపిస్తూ ఉంది స్త్రీ. వాళ్ళని చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారో, మనల్ని చూడండి మన మధ్య ఎంత గ్యాప్ ఉందో అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిలో అన్నీ బాగుంటాయి. దాంపత్య జీవితంలో కానీ, స్కూల్లో చేరినప్పుడు కానీ, ఉద్యోగంలో చేరినప్పుడు కానీ, సాములూరు అయినప్పుడు కానీ, మొదట్లో అన్నీ బాగుంటాయి. ఇంట్లో అందరం కూడా బాగానే ఉంటాం. కానీ జీవితము మనము జీవించే విధానం బట్టి కాలం గడిచే కొద్దీ మధ్యలో గ్యాప్స్ వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, దూరంగా జరిగిపోతాం. అది స్నేహితుల మధ్య జరుగుతుంది, కుటుంబీకుల మధ్య జరుగుతుంది, భార్యాభర్తల మధ్య కూడా ఎడబాటు ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే ఎడబాటు, ఇదే గ్యాప్ అనేది భక్తునికి భగవంతునికి మధ్య కూడా ఏర్పడుతుంది. భక్తుడన్నా అలుగుతాడు, భగవంతుడి కన్నా కోపం వస్తుంది. ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడు ఉండదు. దేవుని మీద అలిగే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నా మొర ఆలకించటం లేదు, నేను ఎన్ని చేసినా నా వైపు చూడటం లేదు, ఆయన మీద అలిగి దూరంగా జరిగే వాళ్ళు కూడా, ప్రార్థనకు దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు, దేవాలయానికి దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు, గుడికి రాకుండా దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎడబాటు, గ్యాప్ అనేది ప్రతి రిలేషన్షిప్లో వస్తుంది. ఈ గ్యాప్ను ఉద్దేశించుకుని ఆమె మండిపడుతూ, వాళ్ళని చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారో, మనమైతే ఇంత దూరంగా కూర్చున్నాము, ఈ గ్యాప్ ఏంటి, మనం మాట్లాడుకుని ఎన్నాళ్ళు అవుతుంది, దగ్గరగా హత్తుకొని ఎన్నాళ్ళు అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అని ఆ స్త్రీ అంటూ ఉంటే, పురుషుడు నోరు విప్పాడు. అమ్మా, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు, నా చేతిలో స్టీరింగ్ ఉంది, నేను జరిగేవాడిని కాదు, నడిపేది నేను, అప్పుడు ఇప్పుడు స్టీరింగ్ దగ్గర ఉంది నేనే, ఆ మొదటి కాలంలో మధ్యకాలంలో ఇప్పుడు కూడా స్టీరింగ్ దగ్గర ఉంది నేనే, నేను జరగలేను, నా బాధ్యతల నుంచి నేను పోలేను, జరిగింది ఎవరు, నువ్వే, దగ్గరకు హత్తుకొని వచ్చి కూర్చుంది నువ్వే. ఒకప్పుడు ఏదో జరిగింది, ఏదో జరగలేదనుకొని ఆ కిటికీ దగ్గర వెళ్ళి ఆ విండో సీట్లో కూర్చుంది కూడా నువ్వే. నేను జరగలేదమ్మా, ఎప్పుడు ఇక్కడే ఉన్నా అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నడిపించేవాడు, మన నాయకుడు, మన చోదకుడైన దేవుడు ఎప్పుడు కూడా తన స్థితిని మార్చుకోలేదు, ఎప్పుడు కూడా మనకు దూరంగా వెళ్ళలేదు. భక్తుడే అనేక కారణాలు చెప్పేసి దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా జరుగుతూ ఉన్నాడు. దాన్ని గమనించిన ప్రజలు హోషేయ కాలములో అంటున్న మాట, రండి మనము మరలా ప్రభు చెంతకు వెళ్దాం. దూరంగా జరిగాం,
మన నాయకుడి నుంచి, మన దేవుడి దగ్గర నుంచి, మన చోదకుడి దగ్గర నుంచి మనం దూరంగా జరిగాం. రండి మరలా ఆయన చెంతకు వెళ్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రజలిట్లందరూ మనము మరలా ప్రభువునద్దకు పోవుదము, అతడు మనలను కానీ 3వ వచనము చివరి భాగంలో ఆ వానలు కురిసినంత ఇదిగా ఆయన మన చెంతకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ భర్త మాటలు విన్నదేమో స్త్రీ తెలియదు, కానీ 3వ భాగం ఏమిటంటే, నిజమేనండి, నువ్వు కదలలేవు, కదలకుండా కట్టేసింది నేనేను అని ఆమె వచ్చి జరిగిందట. ఆమె వచ్చి భర్త దగ్గర హత్తుకొని కూర్చొని హ్యాపీగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అలానే ప్రజలు కూడా రండి మనం వెళ్దాము. ఖచ్చితంగా వసంతకాలం వర్షాలు ఎలా పడుతాయో, ఎండాకాలం ఎలాగైతే విపరీతమైన ఎండలు ఉంటాయో, మన దేవుడు కూడా కనికరించేవాడు, మనం చెంతకి వెళ్ళినా ఆదరిస్తాడు. రండి అంటున్నారు. కొంతమంది మాటలు నమ్మలేమండి, కొంతమంది మాటలు నమ్మలేము. అది అనుభవించిన వాళ్ళైతే ఎంత చెప్పినా నాకు తెలిసిన నీ సంగతి మనం అనుకుంటాం. అనుభవించామా, వాళ్ళు వచ్చి ఇన్ని మాటలు చెప్పినా నువ్వు ఇన్ని మాటలు చెప్తావు కానీ తర్వాత తత్వము మారదులే అనుకుంటాం. ప్రభు కూడా అదే అంటున్నాడు. మీరు జరిగేది మీరే, దూరంగా పోయేది మీరే, మరలా వస్తాము మన దేవుడు మంచివాడని తిరిగి వచ్చేది కూడా మీరే. మీ మాటలు నేను నమ్మలేను. మీ మాటలు, మీ మార్పు, మీ యొక్క ఈ స్థితి ఎలా ఉంటుందంటే ఉదయకాలం పడే మంచు వలె. 4వ వచనం చదవండి. మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచు వలెను, వేకున వచ్చిపో పొగమంచు వలె క్షణికమైనది. మార్పు క్షణికమైనదే. ఈ పూట మారుతాము, దగ్గరకు వస్తాము, మరొక పూట దూరంగా వెళ్ళిపోతున్నాం. ఒక పూట దేవునికి దరికి చేరుతున్నాము, దగ్గరగా వస్తున్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాము. మేము అనుభవించిన వాడిని కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడు, మీలో మార్పు క్షణికమైనది. మీ మారు మనసు అనేది క్షణికమైనది నాకు తెలుసు, మీ ప్రేమ క్షణికమైనది నాకు తెలుసు. అది మంచు వలె వస్తుంది, పోతుంది. పొగ మంచు వలె క్షణకాలం కనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. నాకు స్థిరమైన ప్రేమ కావాలి, స్థిరమైన మార్పు కావాలి, శాశ్వతమైన మార్పు కావాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కావున నిజమైన మార్పుతో, మారు మనసుతో దేవుని దరి చేరదాం, దేవుని దగ్గరకు రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.